అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. జూన్ నెల 1 తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి షష్ఠి, నక్షత్రం ఆశ్లేష, కరణం కౌలువ, పక్షం శుక్లపక్షం, యోగం ధ్రువ, రోజు ఆదివారం, జన్మరాశి కర్కాటక రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:23 నుండి 6:18 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:30 నుండి 7:18 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 2:02 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల పడమర, అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఈ రోజు మీ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. అనవసర పనుల వల్ల ఈరోజు మీ సమయం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసిన వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి అవకాశం. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును. కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరిగేలా చేస్తుంది. చిరకాలంగా వసూలైన బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు. కానీ చివరికి అంతా అందంగా పరిష్కారం అవుతుంది. మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు. ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలు ఇరుక్కుపోతారు. ఒళ్ళు నొప్పులు, ఒత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు. ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు. వీరి యొక్క అదృష్టం మీరు ఆర్థిక ప్రయోజనాలనే చేకూరుస్తుంది. మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పాలి. దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి. ఈ రోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటికి వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు. పెళ్ళంటే కేవలం కలిసి ఉండటం మాత్రమని కొందరు అనుకుంటారు. కానీ వాళ్ళు నిజానికి అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోనున్నారు. ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు. ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది. ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే మీకు అది సమస్యకు కారణం కాగలదు. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది. ఇంట్లో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసర ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు. దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట, ఆయాసం అన్నీ తొలగిపోతాయి. ఈరోజు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలు తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ, పువ్వులతోనూ నిండిపోతుంది. మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగిస్తారు. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనున్నది. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తీసుకుని వెళ్తారు. ముందుగా మీరు అయిష్టంగా వెళ్తారు, కానీ మీరు తర్వాత బాగా ఆనందిస్తారు. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలనే చూస్తారు. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును.
ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్‌కౌంటర్ ఎదురు కావచ్చును. ఈ రాశికి చెందినవారు పొగాకు, మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మీ యొక్క సామర్థ్యానికి మించి ఏ పని చేసినా మీకు హాని కలిగిస్తుంది. ఈరోజు తగులు మారి తత్వాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేసేయగలదు. విశాల దృక్పథం పెంచుకోవడం, ఎవరిపైనున్న వైరాన్నైనా తొలగించడం ద్వారా మీరు దీనిని అధిగమించగలరు. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో మీరు చక్కగా గడుపుతారు. ఈరోజు మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవటం వల్ల మీరు మీ యొక్క ఆలోచనలను, ఆశయాలను దృఢపరుచుకుంటారు. మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినా కానీ మీరు తొందరగానే బయటపడతారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. ప్రేమకాయ జీవితం బహు హుషారుగా, వైబ్రెంట్‌గా ఉంటుంది. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలైతే వస్తాయి. ఈరోజు మీకు శాంతియుతంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎలాంటి పొట్లాటలు, వాగ్వాదాలు ఉండవు. ఎటు చూసినా కూడా కేవలం ప్రేమే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితి చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేసి తప్పక లబ్ధిని పొందుతారు. మీకు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రేమకాయ జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్‌కి తగినది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చేయండి. అది మీకు, మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది. మీ స్వీట్ హార్ట్‌ని అర్థం చేసుకోవడం ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్‌కి తగినది. ఈరోజు మీరు మీ మేధస్సుకే పదును పెడతారు. కొంతమంది చదరంగం, గడునుడి వంటి పజిల్ ఆడితే కొందరు కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవిత ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి పసుపు రంగు గాజు సీసాలో నిల్వ చేసిన నీటిని సూర్యకాంతిలో ఉంచండి మరియు కుటుంబ జీవితంలో సంతృప్తి కోసం ఆ నీటిని త్రాగాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.